బాబు 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 కళ్ళేనోళ్ళమయ్యా బాబు తల్లి ధర్మం చేయండి ధర్మం చేయండి ధర్మం చేయండి బాబు బాబు డబ్బులు ఎవరో తీసేశారయ్యా అయ్యా 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 డబ్బులు ఎవరో తీసేశారు. ఏ మనసులో మీరు ఒకరికి ఒకరు హెల్ప్ కూడా చేసుకోలేరు. ఆ రోజు మన చిన్న పిల్లక ఇర్ఫాన్ బేకవర్ వాళ్ళ పేరెంట్స్ కలిపినాక మళ్ళీ ఆ ఈవినింగ్ నేను మంచి చెత్త ఏరుకుంటూ నా ప్లేస్ లో నేను పడుకుని మార్నింగ్ లేచిలోకి ఒక సౌండ్ వచ్చి ప్రోమో చూస్తే అలాగుంది, ఇక్కడ చూస్తే ఇలా ఉంది. అసలు ఏమైందంటో మీకు కూడా అర్థం కావట్లేదు కదా, నాకు కూడా తెలియట్లేదు. అసలు ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది వినడానికి ఏం లేదు, దగ్గరే ఉన్నారు కదా, మళ్ళీ ఎండం ఎందుకు, అక్కడికి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు పుట్టినప్పటి నుంచి కళ్ళు లేని వాళ్ళు. మేము ఇలా రోడ్ల మీద పాటలు పాడుకునేటోళ్ళమన్నా. మేము నగర్లో 8th ఫ్లోర్లో అద్దుకుంటామన్నా. ఆ స్పీకర్లు పైకి తీసుకెళ్ళాక కింద పెట్టేవాళ్ళం అన్నా. ప్రతిరోజు ఉండేవన్నా. ఆ రోజు సెల్లర్లో నుంచి దొంగలు ఎవరో దొంగలించి పట్టుకెళ్ళిపోరన్న మా స్పీకర్లు. పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చామన్నా. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే అది దొంగల ఏరియా, మరి ఇంకా అవి దొరకవు రావు అని చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇలా మేము అడుక్కుంటున్నామన్నా. అడుక్కుంటుంటే మేము అడుక్కున్న డబ్బులు ఎవరో వచ్చి మా దగ్గర కొట్టేశారన్న. ఏం చేయాలో అర్థం కాక ఇలాగ కూర్చొని ఉన్నామన్న ఇద్దరు కూడా. వీళ్ళకి ముందు రోజు ఏదైతే జరిగిందో డబ్బులు కొట్టేశారో అదే సేమ్ మేము చేస్తే అసలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారో లేదో చెప్పి మేము ఒకసారి చేసాం. బాబు 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 కళ్ళేనోళ్ళమయ్యా అయ్యా 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 మా ధర్మం చేయండి ధర్మం చేయండి అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి ధర్మం చేయండి ధర్మం చేయండి బాబు 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 తల్లి ధర్మం చేయండి ధర్మం చేయండి ధర్మం చేయండి బాబు బాబు మా డబ్బులు ఎవరో తీసారయ్యా అయ్యా 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 డబ్బులు ఎవరో తీసేశారయ్యా అయ్యా 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 డబ్బులు ఎవరో తీసేశారు. చూసాం కదా, ఒక్కరు కూడా పట్టించుకుంటలేదు, ఎవరి పని వాళ్ళదే. చూసారుగా వాళ్ళ దగ్గర పైసలు పట్టుకెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా రియాక్షన్ ఇవ్వలేదు. కానీ ఒక అంకుల్ మాత్రం చూస్తూనే ఉన్నాడు. ఏమిరా చూస్తున్నాడు అని చెప్పి చూస్తుంటే వెనకాల ఒక అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు. అంకుల్కి చెప్పేది ఒకటే నేను, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని మనం చూడకూడదు కానీ వాళ్ళు మాత్రం పక్కలో ఉన్న అమ్మాయిని చూడొచ్చు. మొత్తం అందరూ అంకుల్ గురించి చెప్పామంటే ఇప్పుడు ఒక మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి కొందరు అంకుల్స్ మీ కూతుర్ని మేము చూడకూడదు కానీ పక్క వాళ్ళ కూతురు మాత్రం మీరు చూడొచ్చా? మేము చాలా మందిని హెల్ప్ అడిగామని కానీ ఎవరు కూడా మాకు హెల్ప్ చేయలేదన్న. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నా. ఇప్పుడు మాకైతే ఏమొద్దన్నా, డబ్బులు గట్ట ఏమొద్దు, మాకు ఆ స్పీకర్లు కొనిస్తే చాలన్నా మళ్ళీ మామూలుగా యథావిధిగా ప్రోగ్రాలు పెట్టుకుని ఏదో మేము అందరం బతుకుతా ఉన్నాం. చూసాం కదా ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఏంటి? అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒకరు గుర్తొచ్చారు. అతను ఒక బిచ్చగాడు. అందరం మేము చెత్త స్వామి అంటాం. ఆయన దగ్గరికి ఏ ప్రాబ్లం తీసుకెళ్ళినా పక్కా సాల్వ్ చేస్తాడు. కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. నేను ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని పోయేలేపు ఒక చిన్న బ్యాక్ టు వీడియో. మన చిత్త స్వామి గారు అరోరా అడవుల్లో ఉన్నారంట. ఆయన దగ్గరికి వెళ్దాం, లెట్స్ గో. ఎవరురా ఇతడు ఎవరురా? అయ్యా అయ్యా, అంబరం దాటిన అతిశయం బాబా జాతకం ఏమైంది అని అడిగారు. నేను ఇప్పుడు దాకా మొత్తం ఏం జరిగిందో అంతా చెప్పినా. ఏ మనసులో మీరు ఒకరికి ఒకరు హెల్ప్ కూడా చేసుకోలేరు. మీరు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇలా అడుక్కోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు అని నేను చెప్పినా. చేస్తా, కానీ ఇప్పుడు పైసలు ఇవ్వను. కళ్ళు లేని వాళ్ళ బాధ మీకు తెలియాలి కాబట్టి ఒక గేమ్ పెడతా. ఆ గేమ్లో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఏం కావాలో అది నేను చేస్తా. ఆ గేమ్ ఏంటంటే, నేను ఒక 300 meters దూరంలో ఒక ప్లేస్ లో నుంచుంటా. ఈ గేమ్ కి ఇద్దరు కావాలి, కళ్ళు ఉన్నవాడు కళ్ళు లేనివాడు. కళ్ళు ఉన్నవాడు కళ్ళ గంతలు కట్టుకుని 300 meters నడుచుకుంటూ నా దగ్గరికి రావాలి. అది వాళ్ళు చెయ్యాలి, ఎందుకంటే కళ్ళు లేకుండా ఎలా ఉంటారో వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళు చేయకపోతే ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు అది పని చేసి చూపిస్తే వాళ్ళకి ఏం కావాలో అది నేను ఇస్తా. గేమ్ ఏంటో తెలుసు కానీ దారి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలని చెప్పి. అందుకే మేము ఫస్ట్ టైం ఒకసారి మీరు మొత్తం ఒక దారి చూసుకుని తెలుసుకుని ఎలా వెళ్ళాలో తెలుసుకుని తర్వాత మీరు గేమ్ స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాం. మనం అన్ని ఫస్ట్ చూసుకోవాలి. 1 2
3 4 5 20 తీసుకున్నాక నువ్వు లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకున్నాక స్ట్రేట్ పోవాలి. దా ఇట్లా ఎండరే కొడుతుంటుంది జర చూడాలి. ఇగో ఇక్కడ 100కి 3 అని వినిపిస్తున్నాయా? అట్లనే పోవాలి నువ్వు ముంగటి. ఎండ తాకుతుందా? వీడికి రాగానే కొంచెం ఎండలకు వస్తుంది. తగ్గిపోయిందా? ఇట్లనే ఉంటుంది. ఇగో వీడు అయినాక నడుతుందా? వీడికని అన్న దగ్గరకు వచ్చేసిండు. కానీ మనం అడుగులు లెక్క పెట్టుకొని వెళ్ళిపోవాలి అన్నయ్య గారికి. సరేనా? దా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అబ్బా దొరికిండు అన్న. ఇప్పుడైతే ఈ గేమ్ చూసారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా సింగిల్గా వస్తే ఎలా ఉంటుంది? రైటా? రైట్. 2 3 6 11 12 13 14. అరే రోడ్డు మీద పోతున్నా. నాకు చెప్పలేను అట్లా. 15 16. అరే చెప్పకూడదు. అరే చెప్పండి. అరే అన్న 20 అడుగులు ఈడికి వచ్చిందన్నా. 20 అడుగులు వేసిన. లెఫ్ట్ తీసుకొని తెలుసు కదా. లెఫ్ట్ తీసుకున్నానా? తీసుకున్నాం. అరే అన్నా నేను ఓడిపోయాడా? అరే ఏం కనిపిస్తలేనా? అన్నాడు 20 అడుగులకి ఇక్కడ ఆగిపోయిండు. ఇందుకు వలవరే పడిపోతాయి. వద్దానా? వద్దు వస్తలేదు. మళ్ళీ ఆపేస్తాం అంటే అర్థమవుతలేదు. అది అయితే ఆయనతో స్టార్ట్ చేస్తాను. అక్కడే ఉన్నావు పోతల్లో చూడచ్చు. అని నువ్వు తీయట్లేదు అది. 4 5 6 7 8 9 10. నువ్వు పెట్టిన టాస్క్లు అయితే వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు అడుగుతారు. కాబట్టి మీరే అడగని పోయి ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా మీకు? మాకు లక్షలు ఏమొద్దండి. మేము స్పీకర్లు కొనుక్కోవడానికి 10,000 రూపాయలు అయితే చాలు. మాకు ఇచ్చినా సరే మీరు కొని ఇచ్చితే మాకు ఇంకా సంతోషం. 10 కాదు 20 ఇస్తా. ఇంకా ఏమైనా కావాలన్నా ఇంకా ఇస్తా.
సో ఎందుకంటే ఈ టాస్క్లో ఎంతో కష్టమైందని నేను చూసిన వరకు నాకు తెలిసింది. ఎందుకంటే గంగువే కళ్ళద్దాలు గన్లకి గందులు కట్టుకొని కొంచెం దూరం కూడా నడవలేడు. వీడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా నడుస్తురేమో అదైతే అర్థమవుతలేదు. అండ్ నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలా, అంటే నా వల్ల మీ అందరికీ ఒక చిన్న హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ 10 మీరు పట్టుకోండి, ఈ 10 మీరు పట్టుకోండి. మీకు సరిపోతాయా 20,000? అవును సార్, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఎందుకంటే మేము అడిగిన దానికంటే మీరు చాలా ఎక్కువ సహాయం చేశారు. నిజంగా చాలా సంతోషం సార్. స్పీకర్స్ కొనుక్కొని మా యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని మా జీవితాన్ని కొనసాగిస్తాం. మేమే కాకుండా మా వెనుకున్న వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ మీలాంటి వాళ్ళ ద్వారా సపోర్ట్ చేయగలిగే అవకాశం. ఇప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం ఇంకా పెరగడానికి ఇంకొక 10,000 ఇచ్చాం. మరి మాకు ఇంతగా మంచి ఆర్థిక సహాయం చేసినటువంటి, చక్కటి ప్రోత్సాహం చేసి మాకు చేయూతనిచ్చినటువంటి మరి పరేషన్ బాయ్స్ మరి కెమెరామెన్లు అందరికీ కూడా మరి థ్యాంక్స్ అండి. ఎవరో